ఇన్‌స్టాలో ఒక 2 టిక్‌టాక్ నుంచి స్టార్ట్ చేసిన వాళ్ళు బెంజ్ కార్లు, ఆడి కార్లు ఇవన్నీ కొంటుంటే అనిపిస్తుంది. అంటే ఇక్కడ టాలెంట్‌గా పే చేసేది లేదంటే ఈ భజనకి లేదంటే ఎక్స్‌ట్రా షో ఆఫ్‌లుగా జనం కూడా అటెన్షన్ పే చేసేదని ఒక డౌట్ వచ్చింది నాకు. అంతేనండి. ఎక్స్ట్రానే. ఎక్స్‌ట్రా ఎక్స్‌ట్రాగే. ఇప్పుడు నీకు ఒరిజినల్ టాలెంట్ కొంతమంది ఉండొచ్చు. ఉన్నారు. దాంట్లో ఉన్నారు. ఇన్‌ఫాక్ట్ ఉన్నారు. వాళ్ళని ఆ! మనం అనడానికి లేదు. ఆ! ఉన్నారు. ఇన్‌ఫాక్ట్ ఉన్నారు. ఇంకా దానికి తోడు కొంచెము ఇందులో ఫేమ్ రాగానే వెళ్ళి ఇంక ఎక్స్‌ట్రా డబ్బుల కోసం పోయి బెట్టింగ్ యాప్స్. బెట్టింగ్ యాప్స్. బెట్టింగ్ యాప్స్. సో, దానివల్ల ఎంతమంది మీ దృష్టిలోకి పాడవుతుర్రు. వచ్చిందా మీ సర్కిల్ అసలు నాకు బెట్టింగ్ యాప్స్ ఈ మధ్యలోనే ఒక 6 మంత్స్ నుంచి తెలుస్తుంది. బెట్టింగ్ యాప్స్ అవును. ఇంత అవును. ఘోరంగా ఉంది. ఇంతమంది చనిపోతున్నారు, అప్పులైపోతున్నారని తెలుస్తుంది. ఆ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి ఎంతోమంది ఆర్టిస్టులు చుట్టుపక్కలే న్యూస్ రీడర్స్ కావచ్చు, కొంతమంది ఇప్పుడు ఇల్లు కట్టేసుకుంటున్నారు. ఒక ఇల్లు కట్టాలంటే ఒక మనిషి ఒక 50 సంవత్సరాలు కష్టపడాల్సింది నెలలో కడుతున్నారు. 2, 3 కోట్లు పెట్టి 5 కోట్లు పెట్టి లగ్జరీ ఫ్లాట్లు కొంటున్నారు, కార్లు కొంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి అసలు? అసలు నిజంగా అసలు అనొద్దో, అనకూడదో తెలియదు గానీ, కొంచెమన్నా సిగ్గుండాలబ్బా! ఎందుకు ఇప్పుడు అలా సంపాదించి కట్టుకున్న ఇల్లు దాన్ని చూస్తే గుర్తుకు రాదా నీకు? సో, నేను ఎంత దరిద్రమైన పని చేసి తీసుకొచ్చి కట్టుకున్నా, ఎంత దరిద్రమైన అది చేసి కట్టుకున్నా, ఎంతమంది ప్రాణాలు తీసి కట్టుకున్నా అని చెప్పి గుర్తుకు రాదా? సో, ఎందుకు కష్టపడుతూ నీకున్న టాలెంట్‌ని చూపించుకుంటుంటే ఎదిగిన వాళ్ళు లేరా? ఎంతమంది ఉన్నారు? ఎక్స్‌ట్రా మనీ కోసము, ఈజీ మనీ. అంత ఈజీ మనీ కోసము, ఇంత దారుణానికి, ఇంత దరిద్రం ఎవ్వడు చనిపోయినా పర్వాలేదు, ఎవ్వడు పోయినా పర్వాలేదు, ఎంతమంది పేదోళ్ళు పోయినా పర్వాలేదు, ఎంతమంది అమాయకులు పోయినా పర్వాలేదు. నాకు పైసలొస్తే చాలు అనుకునే దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం. మనం చూసినట్టయితే నాన్వేషన్ యూట్యూబ్ ఛానల్ ఒక అతను ఉన్నాడు. యెస్. స్టేట్స్‌లో తిరుగుతూ ఉంటాడు ఎంతసేపు అతను. అతను ఆ స్టేట్స్‌లో తిరిగేదానికంటే కూడా బెట్టింగ్ యాప్స్ మీద అతనే ఎక్కువ తీసుకొచ్చాడు. చాలా మంది బయట పెట్టడం జరిగింది అవును. మాట్లాడి. సో ఎండ్ ఆఫ్ ది డే ఎవరేంటో మనం పక్కన పెడితే, కానీ ఈ బెట్టింగ్ యాప్స్‌లో భయ్య సన్నీ యాదవ్ అనే ఒక అబ్బాయి యూట్యూబర్ మన సూర్యాపేట ఈ మధ్యన విన్నాం. అవును. అబ్బాయి. యాక్చువల్గా నేను కూడా అవును. ఫాలో అవుతాను ఆ అబ్బాయిని. చాలా స్టేజ్ నుంచి మంచి స్టేజ్కి వచ్చాడు, మంచి ఎనర్జెటిక్ అబ్బాయి అనుకున్నంత. కానీ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి ఆ అబ్బాయి ఇల్లు కట్టుకున్నాడు ఇవన్నీ చెప్పి ఎలిగేషన్స్ బాగా వచ్చినాయి. ఆల్రెడీ ఆ ఎలిగేషన్స్లో ఉండగానే ఇప్పుడు రీసెంట్గా పాకిస్తాన్ టూర్ వెళ్ళాడు అని చెప్పేసి ఇప్పుడు మొత్తం చాలా మంది ఆ అబ్బాయి మీద రుచిపడుతున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? వాస్తవం నిజంగా అది నిజమైతే మాత్రం, అంటే తను వెళ్ళి చేసింది అది నిజమైతే మాత్రం నిజంగా సిగ్గుచేటు. ఆల్రెడీ మీరు యూట్యూబ్లో పెడుతున్నారు. ఆ అబ్బాయి పోస్ట్ చేశాడు, పాకిస్తాన్లో నా బైక్ని చూసి చాలా మంది వచ్చి చూస్తున్నారు, ఇండియన్ అని చెప్పేసి చాలా మంది వస్తున్నారు అని చెప్పేసి ఆ అబ్బాయి కంటెంట్ పోస్ట్ చేస్తాడు. అంటే ఎంతవరకు అసలు అసలు మనలో మనకి ఎంతవరకు దేశభక్తి ఉంది అనేది అసలు దీన్ని బట్టి అర్థమవుతుంది. అంటే ఇంతకు ముందు కూడా పాకిస్తాన్ చాలా మంది విజిట్ చేయడము అంతా జరిగింది. మన ఇండియన్స్ కూడా వెళ్ళారు. అయితే ఈ పహల్గామ్ అటాక్ తర్వాత పాకిస్తాన్ అనే పదం వింటేనే మన నరాలు అంటే మనం కూడా అంటే నార్మల్ గా మనం ఉన్న వాళ్ళకే మనకే ఇలా అవుతుంది. నాకు కూడా గన్ ఇవ్వండి సార్, మేము కూడా వచ్చి కాలుస్తాం అనే రేంజ్ లో ఉండిపోయాము. పాకిస్తాన్ అనే పదం వింటే నరాలు. అలాంటిది ఆ అబ్బాయి ఆ పాకిస్తాన్ లో ఇలాంటి టైంలో ఎలా ట్రావెల్ చేస్తున్నాడు, అక్కడ ఎలా పడుకున్నాడు, ఎలా తిండి తింటున్నాడు, ఆ తిండి అబ్బాయికి ఎలా సాగిస్తుంది అంటారు. అంటే వ్యూస్ గురించి, డబ్బుల గురించి ఎలాంటి దానికైనా ఎంత చండాలనికైనా వెళ్ళిపోతారా? బా, నిజంగా ఈ నాకు ఒక 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 పాట గుర్తుకొచ్చింది బ్రో. బార్డర్లో సైనికుడా, భారత్కు రక్షకుడా, కార్గిల్లో కన్ను మూస్తివా, ఓ సైనికుడా మా కోసం ప్రాణాలిస్తివా, ఏ తల్లి పేగు తెంచి నిన్ను కన్నదో, ఈ దేశం కోసం నిన్ను జవానును చేసిందో, కన్న తల్లి పాదాలకు వందనాలివే, జై జవాను జై కిసాన్ నీకు సలాంలే, బార్డర్లో సైనికుడా, భారత్కు రక్షకుడా, కార్గిల్లో కన్ను మూస్తివా, ఓ సైనికుడా మా కోసం ప్రాణాలిస్తివా, భారత్ కోసం నువ్వు బాంబువైతివా, మన దేశం కోసం మరో ఫిరంగివైతివా, కన్న తల్లి పాదాలకు వందనాలివే, జై జవాను జై కిసాన్ నీకు సలాంలే. ఇంత గొప్ప రాశాడని. సో ఇలాంటివి వింటే మనకు ఎందుకు అనిపించదు, మనమే వెళ్ళి అరే మన దేశం కోసం మనం పోరాడదాం అనేలాగా ఉండాలి. ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఇలాంటి సిచ్యువేషన్లో మనం అంతా ఒకటే అని
ఉండాల్సిన సిచ్యువేషన్లో అక్కడికి వెళ్ళి వీడియోలు చేసి అంటే వ్యూస్ కోసం ఇంత దారుణమా? కానీ ఎందుకన్నా మన భారతదేశంలో కొంతమంది ఈ రకంగా ఉన్నారు. పాకిస్తాన్లో చూడండి, ఎవరిని పట్టుకుని ఇండియా పైన హేటే చూపిస్తాడు. అందరూ Yes. అందరూ వాళ్ళు పిడిచినట్టు ఉంటారు. మన భారతదేశంలో ఎందుకన్నా మనం ఇంత త్యాగాలు చేస్తున్నాం, మోదీ గారు అంత కష్టపడుతున్నారు ఈ వయసులో, ఎంతమంది జవాన్లు ప్రాణాలు పోతున్నాయి, ఎంతోమంది ఆడవాళ్ళ పసుపు కుంకాలు పోతున్నాయి, మనలాంటి వాళ్ళు ఇంత బాధపడుతుంటే కొంతమంది పేర్లు వద్దు కానీ ఈ కొంతమంది ఎందుకు, అందులో ఈ బయ్యాస్ అన్ని యాదవ్ లాంటి అంటే విచక్షణ ఉండదా? నేను ఉండకూడదు ఈ ప్లేస్లో, పహల్గామ్ అటాక్ జరిగింది, ఈ దుర్మార్గులు నేను ఉండకూడదు, నేను బయటకు వచ్చేసేయాలి, నాకు ఇక్కడ యూట్యూబ్ వ్యూస్ కాదు కావాల్సింది, నేను కూడా భారతీయ పౌరుణ్ణి అనే కామన్ సెన్స్ ఉండదంటారు. కామన్ సెన్స్ ఉండదు అసలు. ఈ ఒక్కరే ఇంకా చాలా మంది ఉన్నారు కావచ్చు నాకు తెలిసి. ఉన్నారండి, మనకి ఈ అబ్బాయి బయటపడ్డాడు, ఒక్కరు బయటపడింది. బయటపడ్డారు, ఇంకా చాలా మంది ఉన్నారు కావచ్చు. ఎంత ఎంత సిగ్గుచేటు అసలు. వీళ్ళు ఈ దేశంలో పుట్టారా లేకపోతే ఇంకా వేరే దేశంలో పుట్టారా? ఎంత దారుణం. ఈ చిన్న పిల్లాడికి కూడా, విలేజ్లో ఉన్న చిన్న పిల్లాడికి కూడా అసలు మనం చెప్పాల్సింది, సో అండ్ సో ఇలా మన కోసం ఇక్కడ కష్టపడుతున్నారు, మన కోసం ప్రాణాలు వదులుతున్నారు, సో ఇలా ఉండాలి, మనం ఇలా ఉండాలి అని చెప్పాల్సింది. ఇప్పుడు మన దేశాన్ని మనం కాపాడుకుందాం. వీళ్ళే మనకు సంబంధించిన అన్ని ఇన్ఫర్మేషన్స్ మన దేశం పాస్ చేయడం. సో ఇంకా అసలు ఎక్కడున్నాం, ఎటుపోతుంది దేశం, నిజంగా సిగ్గుచేటు.